శ్రీమాత్రే నమః. మణిద్వీప వర్ణనలో గోమేధిక ప్రాకార వర్ణన. పద్మరాగమయాదగ్రే గోమేధమణి నిర్మితః దశయోజన దైర్ఘ్యేన ప్రాకారో వర్తతే మహాన్. భాస్వజ్జపా ప్రసూనాభో మధ్యభోస్తస్య తాదృశీ గోమేధకల్పితాన్యేవ తద్వాసి సదనాని చ పక్షిణః స్తంభవర్యాశ్చ వృక్షా వాప్యః సరాంసి చ గోమేధకల్పితా ఏవ కుంకుమారుణ విగ్రహాః తన్మధ్యస్థా మహాదేవ్యో ద్వాత్రింశచక్తయః స్ఫుతాః నానాశస్త్రప్రహరణ గోమేధమణిభూషితాః ప్రత్యేకలోకవాసిన్యః పరివార్య సమంతతః గోమేధశాలే సన్నద్ధాః పిశాచవదనా నృపా స్వర్లోకవాసిభిర్నిత్యం పూజితాశ్చ కబాహవః క్రోధరక్తేక్షణాబిందివచశ్చిందిదహేతి చ వదంతి సతతం వాదం యుద్ధోత్సుకహృదంతరాః ఏకైకస్యా మహాశక్తిర్దశా అక్షౌహిణీకామతా సేనా తత్రాప్యేకశక్తిర్లక్షబ్రహ్మాండనాశినీ తాదృశీనాం మహాసేనా వర్ణనీయా కథం నృప రథానాం నైవ గణానా వాహనానాం తథైవ చ సర్వయుద్ధసమారంభస్తత్ర దేవ్యా విరాజతే. తాసాం నామాని వక్ష్యామి పాపనాశకరాణి చ విద్యా హ్రీపుష్టయః ప్రజ్ఞాసినీ వాలీ కుహుస్తథా రుద్రా వీర్యా ప్రభానందా పోషిణీ బుద్ధిదా శుభా కాళరాత్రిర్మహారాత్రిర్భద్రకాళీ కపర్దినీ వికృతిర్దండిముండిన్యౌ సేందుఖండా శిఖండినీ నిశుంభశుంభమధినీ మహిషాసురమర్దినీ ఇంద్రాణీ చైవ రుద్రాణీ శంకరార్థశరీరిణీ నారీ నారాయణీ చైవ త్రిశూలిన్యపి పాలినీ అంబికాహ్లాదినీ పశ్చాదిత్యేవం శక్తయః స్మృతా యద్యేతాః కుపితా దేవ్యస్తదా బ్రహ్మాండనాశనం పరాజయో న చైతాసాం కదాచిత్ క్వచిదస్తి. పద్మరాగమనుల ప్రాకారానికి ఎగువగా లోపలి వైపున గోమేధికమనుల ప్రాకారము అలరారుతూ ఉంటుంది. అది 10 యోజనాల ఎత్తులో ఉంటుంది. జపాకుసుమాల వలె వెలుగులు విరజమ్ముతూ ఉంటుంది. అక్కడి నేల, అక్కడ ఉండేవారు అదే వర్ణంతో ఉంటారు. అక్కడ భవనాలు అదే వర్ణంతో గోమేధిక కాంతులు విలజిల్లుతూ ఉంటాయి. పక్షులు, వృక్షాలు, స్తంభాలు, కొలంకులు కుంకుమ వలె ఎర్రగా గోమేధికంలో చేయబడినట్లు ఉంటాయి. ఆ ప్రాకారం మధ్యలో దేవి యొక్క 32 శక్తులు ఉంటాయి. వారు గోమేధిక భూషణాలు దాల్చి అనేక శస్త్రాలు ప్రయోగించగలిగేలా ఉంటారు. ఆ ప్రాకారంలో 32 లోకాలు ఉన్నాయి. ప్రతి లోకశక్తికి 10 అక్షౌహిణుల సేన ఉంటుంది. గోమేధిక ప్రాకారములోని శక్తులు పిశాచవదనలు. ఆ శక్తులు నిరంతరము చక్రము దాల్చి ఉంటారు. స్వర్గలోకవాసుల చేత పూజించబడుతూ ఉంటారు. వారు కోపోద్రేకంతో ఛేదించండి, భేదించండి, పండండి, కాల్చండి అంటూ నిరంతరము యుద్ధం చేసే తలంపుతో ఉంటారు. ప్రతి శక్తి 1,00,000 బ్రహ్మాండాలనైనా నాశనం చేయగలిగేటట్టు ఉంటుంది. అక్కడ ఉన్న రథాలకు, వాహనాలకు లెక్కే లేదు. వారందరూ దేవి కొరకై యుద్ధం చేయడానికి సన్నద్ధంగా ఉంటారు. పాపహరములైన వారి పేర్లు విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, బుద్ధిద, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సేందుఖండ, శిఖండిని, నిశుంభ శుంభమదిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధ శరీరిని, నారీ, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, ఆహ్లాదిని, మాయాదేవి. వీరు కోపిస్తే బ్రహ్మాండానంతటిని నశింపచేయగలరు. ఎప్పటికీ ఓటమిని ఎరగరు.